నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కవితాస్ క్లాసెస్ అండ్ బ్లాగ్స్. అందరికీ ముందుగా మన తెలుగు సంవత్సరం శుభాకాంక్షలు అండి. అడ్వాన్స్గానే ఈ ఉగాది నుండి మనల్ని మనం కొంచెమైనా మార్చుకుందాం, మన పిల్లల్ని మార్చుదాం అని అనుకుంటున్నాం కదా. మీ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారండి. మా పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తున్నారు. సో వాళ్ళకి గట్టిగా చెప్పి నాకు కొంచెం కోపం, చెప్పి అరిచి వాళ్ళు మారట్లేదని అనుకుంటున్నాను. కానీ ముందు మారాల్సిందే మనం అని అనుకుంటున్నాను నేను ఇప్పుడు. ఎందుకంటే వీఆర్ ద మిర్రర్స్ ఫర్ అవర్ చిల్డ్రన్స్. సో ఫస్ట్ మనల్ని ముందు మనం మార్చుకుంటే ఆ తర్వాత వాళ్ళు కూడా ఈజీగా వింటారని అనిపిస్తుంది. నెక్స్ట్ చిన్న టిప్స్ ఒకటి నేను కొన్ని పాటించాను, అవి మీకు కూడా చెప్పాలనిపించిందండి. అవి ఏంటంటే, మనం ఏదైనా ఎక్కువ చెప్తూ ఉంటే వాళ్ళకి చిరాకు అనిపిస్తుంది. అదే వాళ్ళు చూస్తూ ఉన్నారనుకోండి, దానివల్ల మారుతారు. సో నేను ఇవ్వండి ఇలా చిన్న కార్డ్బోర్డ్స్ లాగా కట్ చేసుకొని ట్యాగ్లైన్స్ లాగా పెట్టాను. ఎప్పుడు దక్షిణామూర్తి ఫోటో చూడండి అమ్మ అంటాను, వాళ్ళు చూడరు. సో లుక్ అట్ మీ అని అక్కడ పెట్టానండి. నెక్స్ట్ మా పిల్లలు చాలా ఏదైనా మా పిల్లలని కాదు, ఎవరి పిల్లలైనా ఒకేసారి చెప్తే వినరు కదండి. సో ఒకేసారి విను, పాటించు అని పెట్టానండి. ఎంతవరకు వింటారో చూద్దాం. నెక్స్ట్ ఎక్కువగా గొడవ చేస్తూ ఉంటారు కదా, ట్యూషన్ కూడా కదండి నేను. సో అక్కడ అని పెట్టి నెక్స్ట్ నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసమని మౌనం కోపాన్ని జయిస్తుందని అక్కడ ట్యాగ్ పెట్టానండి. నెక్స్ట్ కఠినంగా మాట్లాడుకు, ఉండకు, ప్రవర్తించకు అని పెట్టాను. ఇది కూడా నా గురించే పెట్టుకున్నాను మెయిన్. ఎందుకంటే కోపంలో మనం ఏదేదో అనేస్తాం కదండి. అట్లీస్ట్ ఇలాంటివి చూస్తేనన్నా కొంచెం నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను, మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటామనండి. నా ఐడియా బాగుంది అనుకుంటున్నాను. ఇవేనే కాదండి, మీకు నచ్చినవి ఏవైనా మీరు ఇలాగా కొంచెం అందంగా నీట్గా మీ షోకేస్లో కానీ ఎందులోనైనా అలాగా రెడీ చేసి చిన్న దీనిలాగా పెట్టండి, ట్రై చేయండి, చూద్దాం. ఇక్కడ సత్యమునే పలుకుము, ద నేకెడ్ ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ బెస్ట్ డ్రెస్డ్ లై. బాగుంది కదండి. నెక్స్ట్ ఇది మొన్న తయారు చేశాను కదండి మొక్కలు, కృష్ణుడి చుట్టూ ఒక బృందావనం. బాగున్నాయండి మా మొక్కలు. నెక్స్ట్ నేను ఎక్కువ ఎక్కడెక్కడ ఉంటానో అక్కడ అన్నీ బీ స్మైల్ అని పెట్టుకున్నాను. ఎందుకంటే నవ్వు కోపం కన్నా చాలా పవర్ఫుల్ మందు కదండి. నవ్వుతూ ఉంటే ఆటోమేటిక్గా కోపం తగ్గుతుంది. అలాగే ఫ్రిడ్జ్ పైన నెక్స్ట్ బెడ్రూమ్లో కొన్ని పెట్టుకున్నాను. ఇలా యాజ్ ఇట్ ఈజ్ అని కాదండి, మీకు ఎలా నచ్చితే, మీకు ఎలా కన్వీనియంట్ అనిపిస్తే అలా కొన్ని క్యాప్షన్స్ ఏమైనా పెట్టుకోండి. అక్కడ ఒక క్యాప్షన్ ఏదో పెట్టాను, అది బీ కూల్. ఓకేనండి. అందరూ ఈ కొత్త సంవత్సరం నుంచి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.